హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం నందు ఈ 2024 ధనుర్మాసం సందర్భంగా విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ 2024 ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 6:35 శ్రీ స్వామివారి సన్నిధిలో నెలగంట పెట్టడంతో ధనుర్మాసం ప్రారంభమైంది. ఇక ఈ రోజున సింహాద్రి అప్పన్న దర్శనాలు ఉదయం సుమారుగా 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానంలో డిసెంబర్ 31వ తేదీ నుంచి 2025 జనవరి 17వ తేదీ వరకు పగల్ పత్తు ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి దారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తిరువీధి విశేష ఉత్సవాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ 31 నుంచి 2025 జనవరి 17 ఈ తేదీలలో నిత్యము శ్రీ స్వామివారికి జరిగే ఆద్యత సేవలన్నీ దేవస్థానం వారు రద్దు చేయడం జరిగింది. ఇలా మన దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే 2025 జనవరి 10 నుండి జనవరి 20వ తేదీ వరకు రాపత్తు సేవలు కూడా దేవస్థానంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు తిరువీధి ఉత్సవాలు జరుగుతాయి. అలానే జనవరి 10 నుంచి జనవరి 20 వరకు శ్రీ స్వామివారి దర్శనాలు భక్తులకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయి. ఆ తర్వాత భక్తులు ఎవరిని కూడా ఎలో చేయడం జరగదు. ఇక రాత్రి ఆరాధన సేవ టికెట్లను కూడా దేవస్థానం వారు రద్దు చేయడం జరిగింది. ఇక ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు అనగా డిసెంబర్ 16న మరియు డిసెంబర్ 17వ తేదీ వరకు సుప్రభాత సేవ మరియు ఉదయం ఆరాధనం టికెట్లను దేవస్థానం రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ధనుర్మాసం సందర్భంగా భోగి పండుగ రోజు గోదా కళ్యాణం సింహాచలం దేవస్థానంలో ఎప్పుడు నిర్వహిస్తున్నారో తెలుసుకుందాము. 2025 జనవరి 13వ తేదీ భోగి రోజు సాయంత్రం సుమారు 5 గంటల నుంచి 6:30 గంటల వరకు గోదా కళ్యాణం సింహాచలం దేవస్థానం వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భోగి రోజు అనగా 2025 జనవరి 13వ తేదీ ఉదయం 9:30 గంటలకు జరగవలసిన శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం ఆ రోజు సాయంత్రం గోదా కళ్యాణంతో పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా దేవస్థానం వారు నిర్వహించే ఈ కళ్యాణంలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. ఈ ధనుర్మాసం సందర్భంగా స్వామివారిని భక్తులు ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో వారందరూ తప్పకుండా ఈ విషయాలను గమనించుకోండి. ఇంకా సింహాచలం క్షేత్రం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందినా వెంటనే ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.